హట్పే లేకుంటే పోలీస్ సెక్షన్ కి అడ్డం పడినవని నిన్ను బి బొక్కలో దోస్తా. ఏందన్నా ఇది గా పిల్లలు గా పోలీసు వాడు తీసుకపోతుంటే గడ తమాష చూస్తారండి. ఇది ఊరా వలకడ ఈ దొడ్డిని ఆపలేడా? అరే దౌర్జన్యం ఎందుకు దౌర్జన్యం? ఈమెను గా యోగ్గాడు తన దగ్గరికి వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చిండని కేసు పెట్టిండ్రు. ఎవరు పెట్టిండ్రు? నేనే. కథం అందరూ చప్పట్లు కొట్టండి. పోలీసు వాళ్ళం మంచి పని చేస్తున్నాం. కొట్టండి. ఇదో పోరి, మీ నాయన మీ అమ్మని నిన్ను మోసం చేసిండని నువ్వు కేసు పెట్టాలి. పెట్టినమనుకో సొక్కంగా బతుకుతావు, లేకుంటే లాకప్ లో శోభ్రం చేస్తా. నన్ను చంపినా మా నాన్న మీద కేసు పెట్టను. ఆయన పరువే మీరు తీదలుచుకుంటే అసలు ఆయనకి నాకు ఏ సంబంధం లేదని చెప్తాను. గట్లనా? నీ బతుకు సౌరి బండ చేస్తా. వచ్చినవా? నీ ఎంట్రీ కోసానికే ఎదురు చూస్తున్నా. మనం ఎంటర్ అయినామంటే ఎదుటోడు ఎగ్జిట్ కావలసిందేరా బిడ్డ బిచ్చపతి. నా చేతులకి కాళ్ళకి పని చెప్పి శాంతినాలైందిరా. నీ బాడీని ముక్కలు చేసి దున్నపోతులోని రుణం తీర్చుకుంటా. అరే, కుక్కకి పుడితే విశ్వాసం అంటారు, నక్కకి పుడితే తెలివి ఉంటదంటారు. నీది కుక్కకి నక్కకి పుట్టిన క్రాస్ బ్రీడ్ బుద్ధి బే. విశ్వాసం గాడ చూపినావు, తెలివి ఎడ చూపుతున్నావు. దాని కాకి డ్రెస్ రా, పాకి డ్రెస్ కాదు. నికాల్ లడాయి చేద్దాం. అరే క్యాదెక్తే నికాల్ రే. గీటికి గింత మురికి కాకుండా నిన్నుతికి పారేస్తా. గట్లనా? మై డియర్ కానిస్టేబుల్స్, రాష్ట్రంలో ఉన్న సిన్సియర్ పోలీసులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాళ్ళంటేనే పరమసహ్యం. వీడిని ఊర కుక్కను బాదినట్టు బాదాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించండి. మర్డర్ చేయలే, మట్టిలా పండుకున్నా, ఎవరిని చంపలే, జైలుకు పోయినా, నన్ను కేసులో నువ్వే ఇరికించినావు. మళ్ళా నా రికార్డుకి పబ్లిక్ ముంగట చేంజ్ చేయాల్సినవి నువ్వేరా. ఒక్క పాలి చెడిపోయినా 100 సార్లు చెడిపోయినా ఒకటే. ఒక్క పాలి మర్డర్ చేసినా 100 సార్లు మర్డర్ చేసినా ఒక లెక్క ఒకటే. నిజం చెప్పి బతికపోతావా, లేక నా 2వ పేజీ ఓపెన్ చేసి కథం చేసేమంటావా? నిజమే, నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించిన ఒప్పుకుంటున్నా. వివరంగా చెప్పరా బిడ్డ. చెప్తా. అసలు నీకు బుద్ధి ఉందా?
చెడిపోయిన దాని కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న వాడింటికి నువ్వు వెళ్ళటం ఏంటే? వాడు మన శత్రువే. అసలు హంతకుడితో కలిసి తిరిగితే మన పరువేం కావాలి? మర్డర్ చేసింది నువ్వు. నేను హంతకుడి చెల్లెలి కానీ హంతకుడి ప్రియురాలి కాదురా. గాయన్ని ముఖ్యమంత్రిని గాని లేదన్న కోపంతోని దున్నపోతుల జనార్దన్ రావు నిన్ను హత్య కేసులో ఇరికించి మీ నాయన చేత నీకు శిక్ష ఇచ్చిండు. శభాష్! ఇంకా చూస్తారంటే ఇప్పుడు కొట్టండి చప్పట్లో. మీరు కూడా కొట్టండి. కొట్టండి. సార్ కనిపించినప్పుడల్లా సెల్యూట్ కొట్టమన్నారు. ఇప్పుడు మీకు కొట్టమంటారా ఆయన కొట్టమంటారా? గీడికెళ్ళి అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే సెల్యూట్ కాదు బిడ్డ, పబ్లిక్ చెప్పులతో కొడతారు. చల్పే సార్ తుపాకీ సార్. మనం ఒకడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తున్నాడు. దాని చేత తండ్రి మీద కేసు పెట్టిద్దామని చూస్తే దెబ్బలు తిని కేసు పెట్టలేని పరిస్థితిలో శంకర్ నారాయణ తిరిగొచ్చాడు. మీ రుణం తీర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్నామని ఈ చితాభస్మం మీద ప్రమాణం చెయ్యండి.